హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఈ బిట్స్ అనేవి డిఎస్సి కానిస్టేబుల్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఇటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతాయండి. ఇందులో 50 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మనకు 6th నుంచి 10th వరకు టచ్ అవుతాయి కాబట్టి ఆల్ సబ్జెక్ట్స్. సో ఈ సోషల్ బిట్స్ కూడా అన్నిటికీ కూడా యూజ్ అవుతాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, లిటిల్ అండమాన్, కార్ నికోబార్ దీవుల మధ్య ఉన్న ఛానల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 10 degrees ఛానల్. లిటిల్ అండమాన్కి కార్ నికోబార్ దీవుల మధ్య ఉన్నటువంటి ఛానల్ 10 degrees ఛానల్. నెక్స్ట్ వన్, ముంబై పూణేల మధ్య ఉన్న కనుమ ఏది? ముంబైకి పూణేకి మధ్య ఉన్నటువంటి కనుమ ఆప్షన్ 2 తాల్ఘాట్. నెక్స్ట్ వన్, ఉష్ణోగ్రత వల్ల అధికంగా బీటలు వారే నేలలు ఏవి? ఉష్ణోగ్రత వల్ల అధికంగా బీటలు వారే నేలలు ఆప్షన్ 2 నల్ల నేలలు. నెక్స్ట్ వన్, భారతదేశం ఏ నిల్వలను అధికంగా కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 థోరియం. నెక్స్ట్ వన్, 2011 జనాభా ప్రకారం 2011 భారతదేశ జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా గల రెండవ రాష్ట్రం ఏది? అత్యధిక జనాభా కలిగిన రెండవ రాష్ట్రము ఆప్షన్ 3 మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో వంశధార నది ప్రవహిస్తోంది? వంశధార నది ప్రవహించేటువంటి జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఆప్షన్ 3 శ్రీకాకుళం. నెక్స్ట్ వన్, విద్యేశ్వరం సహజ వాయువు విద్యుత్ కేంద్రాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 2 1990. నెక్స్ట్ వన్, నువ్వుల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది? నువ్వుల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉంది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్వార్ట్జ్ నిక్షేపాలు ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. గుంటూరు, నెల్లూరు, ప్రకాశం అన్ని జిల్లాల్లో కూడా క్వార్ట్జ్ నిక్షేపాలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వన్, ప్లస్ దేనికి సాంకేతిక చిహ్నంగా వాడుతారు? ప్లస్ అనేది దేనిని సూచిస్తుంది అంటే ఆప్షన్ 2 ఊటబావి. నెక్స్ట్ వన్, వాతావరణంలో ఎక్కువగా ఉండే మూలకం ఏది? వాతావరణంలో ఎక్కువగా ఉండేటువంటి మూలకం ఆప్షన్ 3 నైట్రోజన్. నైట్రోజన్ 78% ఉంటుంది, ఆక్సిజన్ 21% ఉంటుంది. నెక్స్ట్ వన్, ధూళి మేఘ సిద్ధాంతకర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ఇమాన్యుయల్ కాంట్. నెక్స్ట్ వన్, అతిథి గ్రహాలు అని వేటిని పిలుస్తారు? అతిథి గ్రహాలు అని పిలువబడేవి ఆప్షన్ 2 తోకచుక్కలు. నెక్స్ట్ వన్, ప్రతి గ్రహణం మళ్ళీ అదే రీతిలో ఏర్పడాలంటే పట్టే కాలం? ఆన్సర్ ఆప్షన్ 2 18 సంవత్సరాల 10 రోజులు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో విలుప్త అగ్నిపర్వతాన్ని గుర్తించండి. ఇందులో విలుప్త అగ్నిపర్వతము ఆప్షన్ 3 అకన్గువా. నెక్స్ట్ వన్, భూకంప నాభిలోతు పెరిగే కొద్దీ భూకంప నాభిలోతు పెరిగే కొద్దీ భూకంపం సంభవించే ప్రాంతం అనేది విస్తరిస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, సమాచార వ్యవస్థ పొర అని ఏ వాతావరణ పొరను పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 థర్మో ఆవరణం. ఈ థర్మో ఆవరణానికే మరొక పేరు అయను ఆవరణం. ఇందులో అయాన్లు అనేవి సంచరిస్తాయి. సో అందుకనేసి దీన్ని అయను ఆవరణం అంటారు. సో ఇది సమాచార వ్యవస్థ పొర. నెక్స్ట్ వన్, భూమి సగటు ఉష్ణోగ్రత. భూమి సగటు ఉష్ణోగ్రత ఆప్షన్ 2 13 డిగ్రీల సెల్సియస్.
నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పర్వతపాద పీఠభూమి ఏది? ఇందులో పర్వతపాద పీఠభూమి ఆప్షన్ 3 పెటగోనియా. నెక్స్ట్ వన్, యూరప్ ఖండానికి వెచ్చని దుప్పటిగా అభివర్ణించే సముద్ర ప్రవాహం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్. నెక్స్ట్ వన్, ఆస్ట్రేలియా ఎడారిలో నివసించే తెగ. ఆస్ట్రేలియా ఎడారిలో నివసించే తెగ ఆప్షన్ 3 బిండిబాలు. నెక్స్ట్ వన్, శృంగాకారపు అడవులు ఉన్న ప్రాంతం. ఆన్సర్ ఆప్షన్ 2 ఉప ఆర్కిటిక్ ప్రాంతం. నెక్స్ట్ వన్, ప్రపంచ సార్డెన్ రాజధాని మాంటెరే ఏ మండలంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 మధ్యధరా మండలం. నెక్స్ట్ వన్, ఆసియాలో గొప్ప జలపాతం ఏది? ఆసియాలో గొప్ప జలపాతం ఆప్షన్ 3 కోహినే జలపాతం. నెక్స్ట్ వన్, దక్షిణ అమెరికా ఖండంలో మధ్యధరా శీతోష్ణ స్థితి గల ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 చిలీ హిస్టరీ. నెక్స్ట్ వన్, ఏ ప్రజలు తమ అనుభవాలను గుహ చిత్రాలుగా గీసేవారు? ఆన్సర్ ఆప్షన్ 4 హోమోసెఫియన్స్. నెక్స్ట్ వన్, సూర్యుడు ప్రధాన దైవంగా గల నాగరికత ఏది? సూర్యుడు ప్రధాన దైవంగా కలిగినటువంటి నాగరికత ఆప్షన్ 1 ఈజిప్ట్ నాగరికత, సుమేరియా నాగరికత. నెక్స్ట్ వన్, ఆర్యుల కాలంలో బాగా అంటే సేనాపతి అని అర్థము. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అకామినిడ్ రాజ్యంలో అధికార భాష ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పర్షియన్. నెక్స్ట్ వన్, కజ్ రాజధాని నగరంగా గల నాగరికత. ఆన్సర్ ఆప్షన్ 2 ఇన్కాస్ నాగరికత. నెక్స్ట్ వన్, చైనాలో ఏ రాజ వంశస్థులు ఫార్మోసాను జయించి తమ భూభాగంలో కలుపుకొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 సూయి వంశస్థులు. నెక్స్ట్ వన్, సింధు నాగరికత లక్షణం కానిది. ఇందులో సింధు నాగరికత లక్షణం కానిది ఆప్షన్ 4 హరప్పా ప్రజలు ద్రవిడ లిపిని ఉపయోగించారు అనేది సరికాదు. నెక్స్ట్ వన్, సోమాసుర పానీయాల గురించి వివరించిన వేదాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2 ఋగ్వేదం. నెక్స్ట్ వన్, జైన మతం వాస్తుశిల్పకళ ఉన్న ఉదయగిరి గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 4 ఒడిస్సా. నెక్స్ట్ వన్, ఉగ్రసేనుడు అనే బిరుదు ఉన్న రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 మహాపద్మనందుడు. నెక్స్ట్ వన్, మెహరోలి ఉక్కు స్తంభం ఏ గుప్తరాజు కాలానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ 3 రెండో చంద్రగుప్తుడు. నెక్స్ట్ వన్, చేబ్రోలు భీమేశ్వర్ ఆలయ నిర్మాత ఎవరు? చేబ్రోలు భీమేశ్వర్ ఆలయ నిర్మాత ఆప్షన్ 4 చాళుక్య భీముడు. నెక్స్ట్ వన్, పల్లవుల కాలంలో గ్రంథమైన కురుల్ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 తిరువల్లువర్. నెక్స్ట్ వన్, మొదటి తరైన్ యుద్ధం జరిగిన కాలం. ఆన్సర్ ఆప్షన్ 1 1191. నెక్స్ట్ వన్, ఇల్టుట్మిష్ ముల్తాన్ పాలకుడు నాజీరుద్దీన్ కబాచాను ఏ సంవత్సరంలో ఓడించాడు? ఆన్సర్ ఆప్షన్ 2 1217. నెక్స్ట్ వన్, పశ్చిమ బెంగాల్లో భక్తి ఉద్యమాన్ని ముందుకు నడిపించిన భక్తి ఉద్యమకారులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 చైతన్యుడు వల్లభాచార్యుడు. నెక్స్ట్ వన్, గోపాలకృష్ణ గోఖలే సూచన మేరకు అహ్మదాబాద్లో గాంధీజీ సబర్మతి ఆశ్రమాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ 3 1916. నెక్స్ట్ వన్, ఇంగ్లాండ్లో జరిగిన అంతర్యుద్ధంలో
ఉరిశిక్షకు గురైన ఇంగ్లాండ్ రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 మొదటి చార్లెస్. నెక్స్ట్ వన్, రూసోను మార్గదర్శకుడిగా ప్రకటించుకున్న ఫ్రాన్స్ జాతీయ ఉద్యమ నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 నెపోలియన్. నెక్స్ట్ వన్, కాంగో, సెనెగల్, ఐవరీ కోస్ట్లను ఆక్రమించుకున్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఫ్రాన్స్. నెక్స్ట్ వన్, నానాజాతి సమితి వైఫల్యానికి కారణం? నానాజాతి సమితి వైఫల్యానికి కారణం ఆప్షన్ 3 పోలాండ్, లిథువేనియాకు చెందిన విల్నాను ఆక్రమించడం. నెక్స్ట్ వన్, జపాన్లో భూస్వామ్య విధానం రద్దు చేసి పాశ్చాత్య విధానాలు, యూరప్ తరహా విధానాలను ప్రవేశపెట్టిన జపాన్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ముత్సుషిటో మెయిజీ. నెక్స్ట్ వన్, ఆర్థిక శాస్త్రంలో ఆర్థిక వృద్ధి భావనకు ప్రాధాన్యతనిచ్చిన ఆర్థికవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 పాల్ శామ్యూల్సన్. నెక్స్ట్ వన్, బొగ్గు, విద్యుత్ మొదలైన శక్తి వనరులను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 మూలధన వస్తువులు. నెక్స్ట్ వన్, డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి, కిందికి వాలి ఉండడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. క్షీణోపాంత ప్రయోజన సూత్రం, ప్రత్యామ్నాయ ప్రభావం, ఆదాయ ప్రభావం. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.